guys, welcome back to our YouTube channel Telugu Adventures. Yay! ఆల్రెడీ ఛానల్ లోగో ఛానల్ నేమ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు మన ఛానల్కి ఏ పేరు డిసైడ్ చేసినామని చెప్పేసి. సో ఈ తెలుగు అడ్వెంచర్స్ అనే నేమ్ నా స్వతహాగా నేను తీసుకొని పెట్టలేదు. మన సబ్స్క్రైబర్లో చాలా నేమ్స్ అయితే కామెంట్ చేశారు, ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్పేసి. అందులో నుంచి వెళ్ళి కొన్ని నేమ్స్ తీసుకొని ఫిల్టర్ చేసి ఈ నేమ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. మా టీం మెంబర్స్ కూడా ఈ పేరు చాలా బాగా నచ్చింది. లోగో కూడా ఈవెన్ ఇంత ముందుకే వచ్చింది మాకు లోగో, అంటే ఎస్టర్డేనే ఇచ్చిన ఇది కావాలి అని చెప్పేసి. సో ఫైనల్గా లోగో కూడా క్రియేట్ అయ్యి వచ్చింది. మీకు అనిపిస్తుంది ఛానల్ లోగో అది ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి. ఛానల్ నేమ్ కూడా మీకు నచ్చిందో లేదా కామెంట్ చేయండి. సో అలాగే ఈరోజు డేట్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 రోజున మన ఛానల్ ఇనాగ్రేషన్ అయితే అవుతుందన్నమాట. సో కొంచెం మంచి వైబ్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మన ఛానల్ నేమ్ పైన అర్చన చేపిద్దాం, మేము కూడా దర్శనం చేసుకుంటాం. ఇక పైన రాబోయే రోజుల్లో చేసే పెద్ద పెద్ద వీడియోస్ అయినా సరే ఎవరికైనా సరే కొంచెం ఇంజురీస్ కాకుండా సేఫ్గా అయిపోవాలన్నట్టుగా దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజుని స్పెషల్గా మన ఛానల్ బర్త్డే లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉందాం. ఇది గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే కాదు, ఈ రోజు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే మేము సెట్ చేసి పెట్టుకున్నాం. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్కి వెళ్దాం. చలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక పాఠం ఉండే, పరమానంద శిష్యుడు అని చెప్పేసి. నేను కూర్చొని నాకు అట్టే అనిపిస్తుంది. ఆయన లారా మీకు ఈరోజు జీవన సత్యాన్ని బోధిస్తాను, గురుదక్షిణగా ఫస్ట్ మర్చిపోక 10,000 అడబెట్టరు. సో దర్శనం అయితే చేసుకున్నాం, మంచిగా అయింది. కాకపోతే పూజారి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అర్చన ఇక్కడ చేపిద్దామంటే. ఇక్కడ నుంచి మనకు దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఏమో లాంగ్లో టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. అక్కడైతే అర్చన చేపిస్తున్నాం, ప్లానింగ్ అయితే అది ఉందన్నమాట. సో తర్వాత ఇంకా వేరే ఎక్స్ట్రా ప్లానింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. మేము వీళ్ళకి పాస్ అయిదామని వచ్చినాం కానీ ఈయన ఒక పొక్కున్నట్టుంది, ముంగట ఆయన తల దిగబడ్డది. బండి ఆఫ్ అవుతుందేమో అనుకుని ఇంకా మొత్తం లోపలికి పోతుందేమో అనుకున్నా కానీ పోలే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అలాగే డైరెక్ట్ వచ్చేస్తామో అనుకున్నాం. ఇంత జాయిడ్ ఉన్నాయి కావచ్చు వాటర్ అనుకున్నాం కానీ జాయిడ్ చాలా లోతున్నాయి. మళ్ళీ మేము ఎక్స్ సైడ్ నుంచి అయితే వచ్చినామో అటు సైడ్ ఒక చిన్న పొక్కు ఉన్నట్టుంది. దానిలో ఈ ముంగటి పాటు దిగబడే వరకల్లా బోనట్లకి ఆల్రెడీ వాటర్ అదేంటిది పొగలు వచ్చినాయి మొత్తం. సైలెన్సర్ మునిగింది వెనుక, కార్పర్ అయిపోయింది, ఇలా బిస్కెట్ అయిపోయినట్టే అనుకున్నాం. కానీ ఇక వీళ్ళు దిగి మళ్ళీ తవ్వ చూసుకుంటూ పోయే వరకల్లా తవ్వలకి వెళ్ళినాం అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్తాం. దారి మధ్యలో ఒక చిన్న ఆటంకం లాగా వచ్చింది కానీ దాన్ని దాటుకొని వచ్చేసినాం. ఇక లోపల వాటర్ వచ్చినాయి, ఆ లెవెల్ వచ్చినాయి మొత్తం వాటర్. అంతా మన మంచికే, మనం కాళ్ళు కడుక్కొని టెంపుల్ పోతాం కదా, ఇప్పుడు కారు టైర్లు కడుక్కున్నట్టు అయిపోయింది. చలో వెళ్దాం. మేము జస్ట్ ఈ టెంపుల్ నిన్ననే చూసినాం. అసలు దగ్గరకు వచ్చేదాకా కనబడదు. ఒక ఎత్తురుగడ్డ ఉంటుంది, ఎత్తురుగడ్డ ఎక్కిట్లా గడ్డ మీదకి రాగానే టెంపుల్ ఇట్లా కనబడదు. కళ్ళ ముంగట భలే ఉంటుంది ఆ వ్యూ. మీరు ఆల్రెడీ ఇంతమంది ఫుటేజ్లో చూసిరు కావచ్చు. లోపలికి వెళ్ళి
అర్చన చేస్తామంటే అర్చన చేయించుకుందాం, లేకపోతే నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వద్దాం. ఏమంటారు, ఒకవేళ ఫోటో తీసుకోవచ్చు అంటే గుడి ఆవరణంలో వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఫోటో తీసుకుంటాం, లేకపోతే మీకు డైరెక్ట్గా మేము మళ్ళీ బయటకు వచ్చినాక కనబడతాం. సో ఇంతకుముందు టెంపుల్ దగ్గర మన దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే అష్టాదశ శక్తిపీఠ దేవాలయం అనమాట. అంటే అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో, ఆ టెంపుల్స్ అన్ని ఇక్కడ ఒక్కొక్కటి అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారు. మనకు మధ్యలో శివుని లింగం అయితే ఉంటుంది, శివలింగం అయితే ఉంటుంది. సో అవన్నీ దర్శనం చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. చలో. గణపతి జగవందన గాయే గణపతి జగవందన. తెలుగు అడ్వెంచర్ టీమ్ సంస్థానాం వ్యాపార సంస్థాన ఉద్యోగ సంస్థాభ్యేన యోగ్యతాబల సిద్ధ్యర్థం అభివృద్ధి రామలింగేశ్వరాయ నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. ఉమా రామలింగేశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. జగవందన గాయ గణపతి జగవందన. సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలా. రామలింగేశ్వర సర్వరక్షాకరం సర్వ శుభప్రదం దివ్యం సర్వ సంపత్కరం శుభం. మోదక ప్రియ మోదా మంగళదాత విద్యావారిధి బుద్ధి విధాత విద్యావారిధి బుద్ధి విధాత గాయే గణపతి జగవందన. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము అనుకున్న దానికంటే బెస్ట్ అయితే అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రదక్షిణ చేసుకోమన్నారు. స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడ గణపతి ఉన్నాడు అనమాట, గణపతి దగ్గర నుంచే స్టార్ట్ చేయమన్నారు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి ప్రదక్షిణ చేసుకొని వెళ్దాం. సో మొత్తానికి అయితే ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా దర్శనం కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న కూడా చాలా బాగా సహకరించారు మేము ఫుటేజ్ తీసుకుంటామంటే. సో మన ఛానల్ పేరు మీద కావచ్చు, మా అందరి పేరు మీద కావచ్చు, అర్చన కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందని చెప్పిన కదా, అక్కడికైతే వెళ్దాం. బస్ హి రామ సియా మానస్ మోరే బస్ హి రామ సియా మానస్ మోరే గాయే గణపతి జగవందన గాయే గణపతి జగవందన. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబో ఫలచారు భక్షణం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను మీకు లోపల చెప్పినా కదా. సో బయటికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే మనకు ఒక గోశాల అయితే ఉందన్నమాట. ఈ గోశాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు స్వర్ణ కపిల, శ్వేత కపిల, శ్యామ కపిల అని చెప్పేసి 3 మనకు ఆవులు ఎద్దులో ఉన్నాయట. సో మనకు ఒకవేళ పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి చూద్దాము అవి ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. అంటే రేర్ పీసెస్ ఉంటాయి కదా, అటువంటి వాటిని కలెక్ట్ చేసి పెట్టిరో ఏమో మరి. గోశాల దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము ఒకవేళ పర్మిషన్ ఉంటే. మొత్తం 75 ఆవులు ఉన్నాయి. అందులో 3 చాలా ప్రత్యేకమైన ఆవులు, చాలా రేర్ అన్నమాట. కోట్లలో ఒకటిగా ఉండే ఆవులు కపిల ఆవులు అంటారు. ఇవి 3 ఉంటాయి అన్నమాట. శ్యామ కపిల, స్వర్ణ కపిల, శ్వేత కపిల అంటే కామధేను కలుపుతారు. మన రాక్షస దేవతల సముద్రం చిలికినప్పుడు పర్వతం పెట్టి వాళ్ళకెళ్ళి సముద్రంలోకి వెళ్ళి పుడుతుంది అన్నమాట. ఆ కామధేను కలుపుతారు ఉంటారు. ఇది శ్వేత అంటారు. అంటే కామధేనువు కను రెప్పలు వైట్, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ కాల గిట్టలు కూడా వైట్ ఉంటుంది. ఇది కోట్లలో చాలా రేరు. కోట్లలో ఒక ఆవు ఉంటుంది. దీన్ని పూజ చేసుకుంటే మన కోరికలు, ఆరోగ్యం దీనివల్ల ఉపయోగం. తర్వాత ఇది స్వర్ణ కపిల.
కండ్రెప్పలు, మూతి, నాలుక, చెవుల, వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక మొత్తం గోల్డ్ అన్నమాట. ఇది కూడా చాలా రేరు. దీనికి పూజ చేసుకుంటే సంపదలు అష్టైశ్వర్యాలు ఇస్తుంది అన్నమాట. ఇది కూడా చాలా రేర్గా ఉంటుంది. ఇంకొకటి ఆ నల్లది వచ్చి శ్యామ కపిల, అంటే మొత్తం కండ్రెప్పల నుంచి కొమ్ములు మొత్తం నల్లగా ఉంటుంది కపిలావులు. దాన్ని పూజ చేసుకుంటే పితృదోషాలు, తాతలే మనం తిథులు పెట్టకపోతే ఏదైనా దోషాలు అరిష్టాలు ఉంటే పోతాయి. 3 కలిసిన ఏకైక గోశాల ఇక్కడనే అన్నమాట. ఇది ఆనంద నిలయంలోని అష్టాదశ శక్తిపీఠ టెంపుల్ ఉంటుంది. దాని ఎదురుగా పిరమిడ్ ఆకారంలో ఆనంద గోకుల గోశాల యందు మాత్రమే ఇటు 3 ఆవులు, చాలా రేరుగా అరుదుగా ఉండే ఆవులు ఇక్కడ ఉన్నాయి, గోమాతలు. ఓకే, మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనకు ఆవులలో చాలా కోట్లలో ఉన్నాయని చెప్పారు కదా వేరియేషన్స్. మనకు కావాల్సిన 3 రేరెస్ట్ ఆవులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. మాకు అసలు వీటి మీద ఐడియానే లేదు. జస్ట్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. మా అదృష్టం మంచిగా ఉండి మేము ఇక్కడ వీటిని కూడా దర్శించుకోగలిగినాం అనమాట. సో మొక్కినం మంచిగా, అంత బాగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి టెంపుల్ ఉంది, మన రాధాకృష్ణ టెంపుల్ అయితే ఇక్కడనే ఉందన్నమాట. టెంపుల్ చూసుకొని మన నెక్స్ట్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం అయితే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. ఇది మా దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఆనంద నిలయం అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఇక్కడ మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 80 పీపుల్స్ ఓల్డ్ పర్సన్స్ ఉన్నారంట. అదేవిధంగా 50 or 40 చిల్డ్రన్స్ అనాథ పిల్లలు అయితే ఉన్నారనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం 120 పీపుల్స్ 125 మెంబర్స్ ఉంటారనమాట. సో ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ లంచ్ అయితే ఏర్పాటు చేసినాం వాళ్ళ కోసం. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి కొంచెం లంచ్ సర్వ్ చేసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే మూవ్ అవుదాం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల అసలు ఎట్లుంది ఏం కదా. సో నిన్ననే మనం వచ్చేసి ఇలా చెప్పిపోయినాం కాబట్టి మన పేరు మీద ఇక్కడ అయితే రాసి పెట్టారు. ఈరోజు డేట్ వచ్చేసి 14/9/2025. ఛానల్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. దాసరి నరసింహులు మా నాన్నగారి పేరు, తడకపల్లి గ్రామం వారు. తెలుగు అడ్వెంచర్ ఛానల్ ప్రారంభించే సందర్భమున తేదీ 14/9/2025 ఆదివారం రోజున అన్నప్రసాదం అంటే వితరణ జరపబడును. జరిపించేవారు తెలుగు అడ్వెంచర్ ఛానల్ సభ్యులు. లోపలికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ పచ్చని వాతావరణం చాలా బాగుంది. ఏదో తెలియని ఒక ప్రశాంతమైన ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఏదో వెరైటీ అనిపిస్తుంది మాకే. ఇంకా లోపలి పోయి వాళ్ళతో కొద్దిగా మాట్లాడి అది చేసిన తర్వాత ఫీలింగ్ ఎట్లుంటుందో ఏమో. ఇక్కడ మేనేజర్ని కలిసాం అనమాట. వచ్చి ఆయన ఒక 5 minutes పడుతుందని చెప్పిండు. ఇంకా మొత్తం సెటప్ కాలేదు, 5 minutes ఆగండి అని చెప్పిండు. సో దానికోసమే ఇక్కడ కూర్చున్నాం, కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాం. భలే ఉంది ఇక్కడ, మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది. ఛానల్ పెడుతున్నాను దానికి భోజనాలు అన్నదాత సుఖీ భవ సుఖీ భవ. మీ అందరూ కూడా నిండు నీళ్ళు ఉండాలి. అందరికి ఇట్లాగా అప్పుడప్పుడు ఒకటి చేస్తున్నాను. ఇంకా వేరే ఏ రాష్ట్రాలు కూడా వచ్చి ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఇలా ఫుడ్ సప్లై చేస్తూ ఎప్పుడో ఒకసారి సంవత్సరం చేస్తూ మంచి ఈ ఛానల్ మంచి వృద్ధిలోకి రావాలి అన్నది. డింపి ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉంది, అంటే ఏదో వెరైటీగా అనిపిస్తుంది నాకు. ఇట్లా ఎప్పుడు వేయలే కదా పెద్దవాళ్ళకి, ఇట్లా మంచిగా ఉంది. నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్అప్ పెట్టినాం కాబట్టి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ఒక 50,000 అయినాకనా లేకపోతే 1 lakh అయినాకనా
మా దగ్గరనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సిద్దిపేటలో, దాని దగ్గరనే ఫుడ్ డొనేట్ చేస్తారు. నాకు తెలియదు, వంశీ చెప్పిండు ఇప్పుడే. సో అక్కడ కూడా నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేద్దాం. అక్కడ ఎట్లా అంటే హాస్పిటల్కి వచ్చి ఉండేటోళ్ళకి ఫుడ్ దొరకక మొత్తం పస్తులు ఉంటారు అనమాట డే మొత్తం. అటువంటి వాళ్ళ కోసం మధ్యాహ్నం భోజనం అక్కడ పెడతారు బయట నుంచి వచ్చి. అక్కడ కూడా మనం కావాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో దాన్ని మనం 50,000 అయినా కన్నా 1 lakh అయినా కానీ 50,000 అయినా కానీ ఇంకా 1 lakh. మీరు ఎంత తొందరగా 50,000 కంప్లీట్ చేస్తే అంత తొందరగా అక్కడ ఆ ప్రోగ్రామ్ కూడా చేద్దాం. సో ఈ రోజు అంతా చాలా బాగుంది, అంత వెరైటీ ఉంది ఈ రోజు అంతా. నేను అయితే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, టిఫిన్ చేయకుండానే వచ్చిన. కాకపోతే నాకు ఇప్పటికే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి ఇట్లా నేను కూడా తినకొచ్చిన, అసలు ఆకలే అయితలేదు. ఇక నేను చెప్తే మీరు చెప్పినట్టే ఉంటుంది, నేను కూడా తినలేదు. అంటే పొద్దుగాలనే వెళ్దామని చెప్పేసి 8-8:30కి గ్యాదర్ అయిపోయినాం. కాకపోతే మేము మూవ్ అయ్యే వరకు 9-9:15 అట్లా అయిపోయింది. అవును. సబ్స్క్రైబ్ టు పిల్లలకు కూడా పెట్టేసినాం గైస్, చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మనం మాట్లాడిన కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు లాస్ట్ ఒకసారి మనం పెట్టించినాం కదా, అసలు ఎట్లుంది ఫుడ్ ఏం కథ అని చెప్పేసి మేము కూడా టేస్ట్ చేసాం. టేస్ట్ చేసి ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే మూవ్ అయిపోయాం. ఎట్లుంది డాంగ్లీ? బాగుంది, బెస్ట్. మా టేస్ట్ కూడా బాగుంది, బాగానే ఉంది గైస్. ఈరోజు వచ్చేసి ఏంటంటే కొబ్బరి చట్నీ, ఆలుగడ్డ కర్రీ, గోబీ శనగపప్పు చేసారు, అలాగే స్వీట్ ఉంది, మిక్చర్ ఉంది, పెరుగు కూడా ఉంది. ఒకవేళ మీరు కూడా మాలాగానే ఇక్కడికి వచ్చి వేపియాలనుకుంటే మాత్రం ఆనంద నిలయం అని చెప్పేసి ఉంటుంది కొమరవెల్లి దగ్గర. మీరు కూడా ఎవరైనా చేపియాలనుకుంటే వేపించచ్చు, మీ ఇష్టం అది. యాక్చువల్గా మా ప్లానింగ్ ప్రకారం ఈరోజు మేము 3 విషయాలు అయితే అనుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ పేరు పైన ఇక్కడ అర్చన చేపిద్దాం అనుకున్నాం. సో అది కంప్లీట్ అయిపోయింది. ఒక టెంపుల్ కాదు, 2 టెంపుల్స్లో కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది అది. తర్వాత గోశాలకు వెళ్ళాం, మీరు చూసారు కదా. తర్వాత వచ్చేసి మనం ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాం ఓల్డ్ ఏజ్ హోమ్లో, అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా థర్డ్ వచ్చేసి మా ఎంజాయ్మెంట్ కోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక చిన్న కేక్ అయితే తీసుకుందాం మన ఛానల్ పేరు పైన. తీసుకొని కేక్ కటింగ్ చేద్దాం, అలాగే ఒక చిన్న బ్యానర్ అయితే కొట్టిద్దాం అనుకుంటున్నాం. మీకు అక్కడే మన లోగో ఇంకా పెద్ద క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి వెళ్ళి మన లొకేషన్కి వెళ్ళాలంటే ఒక 25 kilometers 30 kilometers అయితే వెళ్ళాలి. ఎండ చంపుతుంది, దగ్గర 2 అవుతుంది టైము. సో ఇప్పుడు సిద్దిపేట కొడదాం చక్కగా. సిద్దిపేటలో కేక్ తీసుకొని ఆ బ్యానర్ అవి కొట్టించుకొని మన లొకేషన్కి వెళ్ళిపోయి వీడియో ఫైనల్ ఫుటేజ్ అయితే తీసుకుందాం. చలో. One, 2, 3. సో ఆల్రెడీ పొద్దునే చూసిరుగా మన ఛానల్ లోగో. ఇప్పుడు వచ్చేసి దాన్ని ప్రింట్అవుట్ అయితే తీపించుకొచ్చినాం. మాకు చిన్న లోగో చూసినప్పుడు అంత పస అనిపించలే, కానీ దీన్ని ప్రింట్అవుట్ తీపించిన తర్వాత మీరు చూడొచ్చు ఏమన్నా తెలుగు అడ్వెంచర్. ఇది అసలు ప్రింటింగ్ మిషన్ లోకి ఇట్లా వెళ్తా ఉంటే ఒక్కొక్క లేయర్ ఇక్కడ నుంచి వస్తుంటే భలే అనిపించింది. ఇప్పుడు వచ్చేసి మన కేక్ ఆల్రెడీ మీరు చూసినగా బేకామ్ లో తీసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే తెలుగు అడ్వెంచర్స్ అని చెప్పేసి మన ఛానల్ పేరు అయితే ఉంది. ఇక్కడ పైన చూసినట్టయితే #0. #0 ఏంటంటే 0 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఎవరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియోలో. ఆ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో చాలా థ్యాంక్ యూ. ఓకే, ఆ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో వెరీ 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 థ్యాంక్ యూ. మాకు తెలవాలంటే కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి.
మాది మేము చేసుకుంటాం, ఎవరు చేయకూడదు. మనం తర్వాత సాయంత్రం చేద్దాం, మనం ఆ వీడియో పడ్డాక సాయంత్రం చేద్దాం. కేక్ కట్ చేయబోయే ముందే మీతో ఒక చిన్న విషయాన్ని అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటిదంటే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఛానల్ ఏంటిది నవీన్ ఎక్స్పెరిమెంట్స్ కదా. నేను 15th ఛానల్ ఓపెన్ చేస్తా అన్నప్పటి నుంచి దాని కామెంట్స్ చూసినట్టయితే క్యాంపింగ్ వీడియోస్ పెట్టండి, ఛాలెంజెస్ చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అవిటిని అదే ఛానల్లో పెట్టినట్టయితే అది వ్లాగ్ కంటెంట్ కాబట్టి దానికి దీనికి సింక్ కాదు అసలు. సో నేను అన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా మన తెలుగు అడ్వెంచర్ ఛానల్ అయితే ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం కదా. ఇదంతా మీ మీద భరోసాతో నేను స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే దానిలో వచ్చే క్యాంపింగ్స్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఇంకా రకరకాల అడ్వెంచర్స్ అంటే అడ్వెంచరింగ్గా చేయడానికే ట్రై చేద్దాం. సో ఆ వచ్చే వీడియోస్ పైన మీ సపోర్ట్ కనుక కనిపించినట్టయితేనే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక 50,000 సబ్స్క్రైబర్స్ వరకు కావచ్చు, 1 lakh సబ్స్క్రైబర్స్ కావచ్చు. అంత ముందు కనుక మనం వెళ్ళాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ అయితే ఉండాలి. చూద్దాం మరి ఈరోజు ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది కదా, 1 dayలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూద్దాం. ఆ 1 dayలో చేసుకున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ మనం కావాలి అన్నట్టు అన్నమాట. సో ఒక 10,000 మంది చేసుకున్నా, ఒక 5,000 మంది చేసుకున్నా, వాళ్ళు మన మీద భరోసాతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అన్న కేక్ తీసుకొని గంట అవుతుంది, కొత్త ఛానల్ ఇనాగ్రేషన్ రోజే ఈ విధంగా ఉంది. మీరు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ చేసి చూపించండి, అప్పుడు సెలబ్రేషన్స్. మనల్ని ఇద్దరు వచ్చేసి పార్టీ పప్పర్స్ అయితే కొడుతుర్రు. మన నాని బ్రో వచ్చేసి వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు ఖాళీ ఉన్న మేము ఇద్దరమే కాబట్టి ఇద్దరం కట్ చేస్తున్నాం. Subscribe to Telugu Adventure. Subscribe to Telugu Adventure. Subscribe to Telugu Adventure. Get down, 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 down. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సబ్స్క్రైబర్స్కి పెట్టకుండా ఫస్ట్ మీరేం తిన్నారని చెప్పేసి. ప్రజెంట్ ఈ ఛానల్కి మేము తీస్తున్నప్పుడు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మా నుంచి స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ టైం 50,000 1 lakh అయినప్పుడు ఫస్ట్ మీకు పెట్టిన తర్వాతనే మేము తింటాం. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. మేము అనుకున్నట్టుగా అంతా మంచి జరిగింది. ఈరోజు మేము ఏమేమైతే ప్లాన్ చేసుకున్నామో అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది ఈరోజు. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మీకు కావాల్సినట్టుగా క్యాంపింగ్స్ వస్తాయి, వెరైటీ ప్రాజెక్ట్స్ వస్తాయి, వెరైటీ ఛాలెంజెస్ వస్తాయి. ఆల్రెడీ 4-5 వీడియోలు తీసి పెట్టినాం, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. డైలీ మార్నింగ్ 8కి మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.